మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు మనతో కూడా ఈ ఉదయకాలంలో మాట్లాడు సమయం ఇది కాబట్టి ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. నేటి దిన వాగ్దానమును మనము చదువుదాం. లేవియా కాండము 26వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. ఈ లేవియా కాండం 26వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు ఒక కండిషన్ ఇస్తున్నాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, మీరు నా ఆజ్ఞల్ని పాటించండి, నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించండి. ప్రవర్తిస్తే ఏమిస్తావు ప్రభువా? ఏమిస్తాడంటే దాని తర్వాత నుంచి మనం ఈ 12వ వచనం లేదా 13వ వచనం వరకు మనం చదివితే దాదాపు 22 ఆశీర్వాదాలు దేవుడు మనకు ప్రకటిస్తున్నాడు. ఆ 22 ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆయన మన మధ్యలో నడుస్తాను అని చెప్తున్నాడు. దేవుడు మన మధ్యలో నడవడం ఏంటి? ఎందుకు నడవాలి? ఆయన నేను మీ మధ్యలో ఉంటలే, లేదా దానికి ముందుగా చెప్పాడు కదా, ఏమని అంటే మీకు వర్షం ఇస్తాను, మీకు చక్కని పంటనిస్తాను, మీ పాత పంట ఇంకా మిగిలిపోద్ది, మీకు కొత్త పంట వస్తూనే ఉంటుంది కానీ పాత పంట ఇంకా మిగిలిపోద్ది, అంతగా దీవిస్తాను. ఈ దీవెనలన్నీ ఇచ్చినావు కదా ప్రభువా, ఇంకెందుకు నువ్వు మా మధ్యలో నడవాల్సిన అవసరం ఏంటి? నువ్వు మా మధ్యలో నడవడం కూడా ఆశీర్వాదమేనా? వినండి, దేవుడు మన మధ్యలో నడవడం మనకు ఆశీర్వాదం. దేవుడు మన మధ్యలో నడవడానికి లేదా నడవడం దేని విషయమై దేన్ని సూచిస్తుందంటే ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేసి ఈ చిన్ని వర్తమానాన్ని ముగింపులోకి తీసుకొస్తా. వినండి, మొదటి విషయం ఏంటంటే, దేవుడు మన మధ్యలో ఎందుకు నడుస్తాడంటే మనకు రక్షణ కలిగించడానికి, కాపుదలనివ్వడానికి. మీరు గమనించండి, 122వ కీర్తనలో దేవుడు వాక్యాలను చెప్పినట్లుగా ఆయన అన్నాడు 121వ కీర్తనలో, నేను కునుకని నిద్రపోని దేవుడు మన మధ్యలో నడవడం మనకెంతైనా క్షేమం. రాత్రి వేళలో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి బాగా సమృద్ధిగా బాగా చాలా డబ్బు కలిగి ఉన్నాడు. అయితే ఆ డబ్బు లేదా సమృద్ధి కలిగిన వ్యక్తికి కావాల్సిన విషయం ఏంటి తెలుసా? కాపుదల. ఎందుకు? ఆ సమృద్ధిని, తనకున్నటువంటి ధనాన్ని ఎవరైనా దొంగిలించకుండా, ఎవరైనా తన మీద దాడి చేయకుండా తనకు కావాల్సింది కాపుదల. సో దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీకు ఆశీర్వాదం ఇచ్చి ఇక నా పని అయిపోయిందని వెళ్ళిపోను, మీ మధ్యలో నడుస్తాను, మీకు కాపుదలనిస్తాను. రాత్రి వేళలో పట్టణమంతా నిద్రపోతూ ఉంటే పోలీసులు మాత్రం పట్టణం మధ్యలో నడుస్తూ ఉంటారు, లేదా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, వెహికల్స్ మీద వెళ్తూ ఉంటారు. ఎందుకు? పట్టణం అంతా నిద్రపోతుంది కానీ పట్టణమునకు కాపుదల కావాలి. సో దేవుడు మన మధ్యలో ఎందుకు నడుస్తా అంటున్నాడంటే, నీకు నాకు కాపుదలనివ్వడానికి, రక్షణనివ్వడానికి, క్షేమమునివ్వడానికి ఆయన మీ మధ్య నడుస్తాను అంటున్నాడు. రెండవ విషయం ఏంటి తెలుసా? ఆయన మన మధ్యలో ఎందుకు నడుస్తాడంటే, వినండి, ఒక ధనవంతుడికి అప్పుడే కొత్తగా కొన్ని ఎకరాల భూమి కొన్నాడు. భూమి అంతా బీడుపడి ఉంది, అంత రాళ్ళు రప్పలు ఎలా పడితే అలాగుంది. తను వచ్చి ఆ కారులో వచ్చి ఆ భూమిని చూస్తాడు, ఇది నాదే అనుకుంటాడు. కారు డోర్ కూడా తీసి దిగడు. కొన్ని రోజులకి కొంతమంది కౌలుకి అప్పగించి దాంట్లో తోట చెట్లను వేయమన్నాడు. ప్రతిరోజు వచ్చి చూసేవాడు, కారులో నుండే చూసేవాడు, ఆ చెట్లు ఫలించాయా లేదు చూసేవాడు. 1 సంవత్సరం తర్వాత చెట్లు బాగా ఫలించాయి, మంచి సువాసనలు వెదజల్లుతున్నాయి, పండ్లు కాపుకొచ్చాయి. ఈయన ఆ కారులో నుంచి మొదటిసారి దిగి తన షూస్ కూడా తీసేసి పొట్టి కాళ్ళతో ఆ తోట చెట్ల మధ్యలో నడుస్తూ ఉన్నాడు. ఎంత ఆనందిస్తున్నాడో ఆ తోట చెట్లను చూసి, వాటి ఫలాలను చూసి, దాని సువాసనను ఆఘ్రాణిస్తూ. వినండి, మీకు కూడా మనలో ఎవరికైనా ఉంటుంది, ఒక మంచి తోటలో సువాసనలు వెదజల్లుతున్న తోట, నిమ్మ తోట లేదా ఆయా రకాలైన తోటల్లో మధ్యలో నడుస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అదే బీడు పడిపోయిన భూమి మీద ఎవరు నడవడానికి ఇష్టపడరు కదా. అయితే వినండి, దేవుడు కూడా ఆది కాండంలో మొదటిగా ఏదేను తోటలో అనేక చెట్లను వేసి
ఆ చెట్ల మధ్యలో నడిచేవాడు అని మనం చదువుతున్నాం. ఎలా నడిచేవాడు? ఆదాము అవ్వలతో కలిసి నడిచేవాడు. అది ఆయనకి ఇష్టం. ఆయన ఆనందించడానికి ఆ తోట చెట్ల మధ్యలో నడిచేవాడు. ఇప్పుడు దేవుడు ఆదాము అవ్వల వలన మరలా భూమి శపింపబడిన తర్వాత, చాలా రోజుల తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో మరలా అంటున్నాడు, అయ్యా నేను మిమ్మల్ని దీవిస్తా, మీరు ఫలించినప్పుడు, మీరు అభివృద్ధి పొందినప్పుడు మీ మధ్యలో నేను నడుస్తూ నేను మీ యందు ఆనందిస్తాను. దేవుడు ఎందుకు మన మధ్యలో నడుస్తా అంటున్నాడు తెలుసా? మన యందు ఆనందిస్తాను. యేసు ప్రభు వారితో అన్నాడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు మన యందు ఆనందించాలంటే ఆయనకి ఇష్టం, అందుకే నడుస్తానని అంటున్నాడు. వినండి, దేవుడు ఈ దీవెనలన్నీ ఇచ్చి మనము మనం ఫలించినటువంటి మన మధ్యలో నడవాలని ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి దేవుడు రెండో విషయం ఏం చెప్తున్నాడు అంటే మన యందు ఆనందించడానికి ఆయన మన మధ్యలో నడుస్తానని సెలవిస్తున్నాడు. మూడో విషయం ఏంటంటే, ఒకానొక డబ్బున్న ఒక ధనవంతుడికి చాలామంది పనివారు ఉండేవారు. అయితే ఈ పనివారికి సరిగా ఆహారమే దొరికేది కాదు. వాళ్ళు చాలా కష్టపడేవారు, అరకొరగా వారి జీతాలు ఉండేవి. వారిని ఎవరు పట్టించుకునేవారు కదా, లెక్క చేసేవారు కాదు. అయితే ఆ ధనవంతుని కుమారుడు మాత్రం అప్పుడప్పుడు వారందరూ ఒక చోట కూర్చొని, పని వాళ్ళందరూ కూర్చొని ఏదో మిగిలిపోయింది తింటుంటే వారి మధ్యలోకి వచ్చేవాడు. వాళ్ళలో చూసి, ఇదిగో ఈయనకు తక్కువైంది, ఆయనకు తక్కువైంది, ఇదిగో ఇది తీసుకో, అది తీసుకో అంటూ ఉండేవాడు. వాళ్ళతో కలిసి నడుస్తుండేవాడు. వీళ్ళు చాలా ఆశ్చర్యపోయేవారు. ఇదేంటి సార్, అయ్యగారు మీ ఇంట్లో లేదా ఇక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకోరు, మీరు మాలో ఒకనిగా ఉంటున్నారు, అంతేకాదు మాలో ఎవరికి ఏం తక్కువైనా చూస్తున్నారే. దేవుడు కూడా మన మధ్యలో అలాగే నడుస్తానంటున్నాడు. మన మధ్యలో ఎవరికి ఏమి తక్కువైపోతుంది, ఎక్కడ కోల్పోతున్నాం, ఎక్కడ మనకు ల్యాక్ ఉంది చూసి మనకివ్వడం మాత్రమే కాదు, ఆయన మనలో ఒకనిగా, మనతో ఒకనిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. హానోకుతో దేవుడు నడిచాడు. హానోకు దేవునితో నడిచిన విషయము గొప్పదే, కాదంటలేదు. అయితే అంతకంటే గొప్ప విషయం ఏంటి తెలుసా? అల్పుడైన మనిషి అయిన హానోకుతో దేవుడు నడవడానికి ఇష్టపడ్డాడు. అది గొప్ప విషయం. ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులు వెళుతుంటే వారితో కూడా నడవడానికి ఇష్టపడ్డాడు. మనతో ఒకనిగా, మనలో ఒకనిగా ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. సో అందుకని దేవుడు ఎట్టి ఆశీర్వాదం మనకి ఇస్తా అంటున్నాడు. అయితే ఒకటే కండిషన్, 3వ వచనంలో చెప్పినట్లుగా ఆయన మాటను విందాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, నీ ఆజ్ఞను వింటే, నీ మాటను వింటే ఎంత గొప్ప విషయమా! నీవు మా మధ్యలో నడుస్తావా? మాకు రక్షణ ఇవ్వడానికి, మా యందు ఆనందించడానికి, మాలో ఒకనిగా ఉంటూ మా ప్రతి అవసరత తీర్చడానికి మా మధ్యలో నడుస్తాన్న ఈ గొప్ప వాగ్దానము ఈ దినమంతయు నాయన మా జీవితంలో నెరవేర్పుగా మేము చూడగలిగే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సియోనులో నుండి దేవుడు తన వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.